ఆ దినములు వచ్చుచున్నవి. వచ్చేవి ఏ దినములు? ఆగమించేవి ఏ రోజులు? ఈరోజు మనం ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14, 15, 16 వచనాల నుండి ధ్యానిద్దాము. వీలైతే మీ బైబిల్ చదవండి. ఈ 3 వచనాలు చదవండి. ఈ 3 వచనాల్లో 3 సార్లు ఆ దినముల గురించి, మరొకసారి ఏమో ఆ కాలము అని ప్రస్తావిస్తాడు. ఏ దినాలో ఇవి? ఆ దినములు ఏంటో ఎలాంటివో తెలుసుకోవాలి అంటే ఏ దినాల్లో వచ్చినాయో తెలియాలి. ఆ దినాలు మనకి ఏ రీతిగా అర్థం అవ్వాలంటే మన దినాలు మనకు తెలియాలి. ఏంటండి దినము 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 అంటున్నారు అని అనుకుంటున్నారు కదా. కాలము, రోజులు, వాటి గురించి చెప్పకముందు మీ అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు చెప్పాలి. చాలామంది నన్ను ఈ మధ్యన కలిశారు. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న వాళ్ళు కలిశారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో అట్లాంటాలోను, డాలస్లోను, ఇర్వింగ్, ఫ్రిస్కోలో ఉన్న రాలీ, కేరీ, గానా, రిచ్మండ్, శాండియాగో, లాస్ ఏంజలస్లో ఉన్న క్రైస్తవ సోదరి సోదరులను కలిశాను. ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి నిండు వందనాలు. కలిసే ఆ యొక్క భాగ్యాన్ని బట్టి వందనాలు. మీ యొక్క విశ్వాసం గురించి నేర్చుకునే అవకాశాన్ని బట్టి నిండు వందనాలు. డిసెంబర్, జనవరి మాసాల్లో న్యూయార్క్ సిటీ వైపు, న్యూజెర్సీ, షికాగో వస్తున్నాను. మిమ్మల్ని కూడా కలిసే భాగ్యం దొరుకుతుందని ఆశిస్తున్నాను. మీలో చాలామంది మీ కామెంట్స్ ద్వారా నాతో కనెక్ట్ అవుతున్నారు. మీకు నిండు వందనాలు. ఈ పండుగ దినాల్లో మీరు ఎక్కడ ఉన్నా, కొంతమంది సింగపూర్ నుండి చూస్తున్నారు, సౌదీ నుండి చూస్తున్నారు, గానా నుండి చూస్తున్నారు, ఇండియా ప్రిడామినెంట్లీ ఎక్కువ మంది మీరు ఇండియా నుండి చూస్తున్నారు. మరి కొంతమంది యుఎస్ నుండి చూస్తున్నారు. ఈ పండుగ దినాల్లో మీ అందరికీ ఆయుష్, ఆరోగ్యాలు, ఆనందం, ఆదరణ కావాలని ఆశిస్తున్నాను. నేను పండగలకి వ్యతిరేకని కాదు. అందరికీ పండగ కావాలి, పండగ చేసుకోవాలి. అందరూ సంతోషం అన్నది, ఆనందం అన్నది అవసరం, ఆరోగ్యకరం. పండగే కాదు, మరి పండగకు తోడు న్యాయం, కనికరం, ఆనందమైతే, ఆనందం అవసరం అయితే న్యాయ కనికరములు అతి ఆవశ్యం. కాబట్టి న్యాయాన్ని జరిగించండి, కనికరాన్ని చూపించండి. ఎదుటున్న ఈ 5-6 వారాల్లో, ఈ పండగ సీజన్లో ఎవరైనా మీలో అక్కర్లతో ఉంటే, నష్టపోయి ఉంటే ఫోన్ చేయండి, టెక్స్ట్ చేయండి. వీలైతే వెళ్ళండి, పలకరించండి, ఆదరించండి. దానికి మించిన పండుగ లేదు. సో డిసెంబర్ 1వ తారీఖు నుండి ఈ చాలా ఊర్లలో ఈ పాస్టర్స్ ఫెలోషిప్స్, తర్వాత వివిధ సంఘాలు ఈ క్రిస్మస్ హడావులు చేస్తున్నారు. ఎస్, పెట్టండి, ట్రీస్ పెట్టండి, తప్పులేదు. ఎస్, ఆ సీరియల్ సెట్లు రంగురంగుల లైట్లు పెట్టండి, తప్పులేదు.
బుడగలు పెట్టండి తప్పు లేదు, పైన స్టార్ పెట్టండి తప్పు లేదు, కొనుక్కోనవసరం లేదు, కానీ కొత్త బట్టలు కొనుక్కోండి తప్పు లేదు, ఇవన్నీ చేయండి. కానీ మీ వీధుల్లోనూ మీ సంఘాల్లో ఎవరైనా అక్కరలో ఉంటే దయించి క్రీస్తు నామాన పలకరించండి, ఆదరించండి, చెప్పండి. మంచి రోజులు వచ్చాయి, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి జ్ఞాపకం చేసేదే ఆగమన కాలము. జ్ఞాపకం చేయడమే మన యొక్క బాధ్యత. మన ఆనందం మరొకరికి ఆదరణ తీసుకురావాలి. అదే ఆగమన కాలం మనకు జ్ఞాపకం చేసేది. కష్ట రోజులు వచ్చేసాయి. ఇర్మియా తన యొక్క ప్రజలకి, దేవుని ప్రజలకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో దేవుడు తను ఇచ్చిన మాటను నెరవేర్చు దినములు వచ్చాయి అని చెబుతున్నాడు. ఎలా ఉంటాయి ఆ రోజులు? ఏంటి ఆ రోజులు? ఆ యొక్క వచ్చే రోజులు ఎలాగుంటాయో చెప్పకముందు ఆ వాక్యము వచ్చినప్పుడు రోజులు ఎట్లాగున్నాయో చెబుతా. 33వ అధ్యాయము ప్రారంభంలో రాయబడి ఉంది, చెరసాల ప్రాకారములలో ఉన్నాడు ఇర్మియా. 29 వరకు అగ్గి చెరిగాడు. ఇదిగో శిక్ష అని చెప్పాడు. వాళ్ళ యొక్క దోషాలు కఠినంగా ఎత్తి చూపించాడు. మీ దోషాన్ని బట్టి మీరు శిక్షను కోరుకుని ఆహ్వానిస్తున్నారు అని ఇర్మియా చెప్పాడు. 29 అధ్యాయాలు శిక్షను ప్రకటించిన తర్వాత 30, 31, 32, 33 అధ్యాయాలలో ఆదరణను ప్రకటిస్తున్నాడు ఇర్మియా. అయిందిలే, కష్టకాలం వచ్చేసింది, మంచి కాలం వస్తుంది. ఈ కష్టకాలం వెనకాల దాగుంది మంచి కాలం. దైవం తన మాటను నెరవేర్చుకునే రోజులు వచ్చాయి అని చెబుతున్నాడు. చెరసాల ప్రాకారంలో ఇర్మియాయే కాదండి, తెలియకుండా యూదా రాజులు కూడా ఉన్నారు. గమనించలేదు. తిమ్మిరి, అధికార మైకం, పర్లేదు కల్దీయులు మాతో బాగానే ఉన్నారు అని చెప్పి ఆ సంధులు సమాధానాలు చూస్తున్నారు, కానీ వెనకాలను కుట్ర వాళ్ళకి అర్థం కాలేదు. తిమ్మిరి మైకంలో ఉన్నారు. యూదా రాజ వంశం సేమ్ దావీదు వంశానికి చెందిన మనుషులే, కానీ ఆ వంశం ఎండిపోయిన వంశం, ప్రాణం లేకుండా పోయింది, పాపానికి దగ్గర అయింది, ఆయుధాలను నమ్మింది, సేనలను నమ్మింది, గుర్రాలను నమ్మింది, బయటున్న దేశ రాజుల్ని నమ్మింది, కల్దీయులను నమ్మింది. నమ్మి మోసపోతుంది. ఆ కల్దీయులు, కఠిన కల్దీయులు అంచెలంచెలుగా యూదాను ఆక్రమించుకుంటున్నారు, సొంతం చేసుకుంటున్నారు. ఈ వచనాలు వచ్చే లోపలికి నగరం వరకు వచ్చేసారు, చుట్టుముట్టారు. ఈ యొక్క వచనాలు వచ్చే లోపలికి కోట వరకు వచ్చేసారు. రాజు చెరక దగ్గరయ్యాడు, కోట చెరసాల అయిపోతుంది. అంటే దేశమే చెరసాల నీడల్లోకి వచ్చింది. ఈ యొక్క 3 వచనాల సందర్భాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే చెరసాల ప్రాకారములు అని చెప్పొచ్చు. ఇర్మియా ఉన్నది చెరసాల ప్రాకారములో.
రాజులున్న కోట ప్రాకారములు చెరసాల ప్రాకారములు అయిపోయినాయి. యూదా దేశం దాని యొక్క సరిహద్దులు చెరసాల యొక్క ప్రాకారములు అయిపోయినాయి. ఎవరు చెరలో పడ్డారు? కఠిన కల్దీల యొక్క చెరలో పడ్డారు. ఈరోజు వింటున్నాను, చూస్తున్నా. నేను వినని చూడని కథలు చాలా ఉండొచ్చు. అనారోగ్యంతో కొంతమంది ఈ ఆగమన కాలంలో అడుగడతొచ్చు, హాస్పిటల్లో ఉండొచ్చు. పేదరికం, అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటే మాకు బట్టలే లేవును అని బాధపడుతున్న వాళ్ళు ఉండొచ్చు. నిరుద్యోగం, ఎలా కడతామండి బిల్లు? పొద్దులు లేస్తున్నాం, ఏం చేయాలో తెలుస్తలేదు, పని లేదు. డిగ్రీలు ఉన్నాయి, పనిచేసే అవకాశాలు లేవు. కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, నెల నెలకి బిల్స్ వస్తున్నాయి, ఎలా కట్టాలో తెలియదు, ఆ బిల్స్ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు అని నిరుద్యోగం. సరే, సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు, తల్లి పిల్లల సంబంధాలు దెబ్బతింటున్నప్పుడు అయ్యో ద్రోహం అయిపోయింది, మోసపోయాను, నమ్మకూడనులను నమ్మాను. స్నేహాలు, కుటుంబాలు, ఇలాంటి కష్టమైన కాలంలో వెళ్తున్నది అవ్వచ్చు, అదో చెరవచ్చు. అది మన వ్యక్తిగత జీవితాల్లో. ప్రపంచంలో కూడా చూస్తున్నాం. మొన్న చెప్పాను కదా, చైనా, రష్యా, అమెరికా, అప్పుడు కల్దీలు ఎలాగో ఇప్పుడు ఇవి అలాగా. అవే కాదని ఇంకా కొన్ని దేశాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. బుల్లీస్, మూర్ఖులు. అప్పుడైతే ఆక్రమించేవారు, ఇప్పుడు ఆక్రమణలు ఉన్నాయి, కానీ ఆక్రమణలకు మించింది మనల్ని మన దేశంలోనే ఉండుతారు, వాళ్ళు ఆ దేశంలోనే ఉంటారు. అక్కడి నుండి రిమోట్ కంట్రోల్ చేస్తారు, మన యొక్క నాయకుల్ని పెత్తనాలు చేస్తారు, మన మీద ఆధిపత్యం చేస్తారు కొన్ని దేశాలు. సో దేశాలు చెరలో ఉన్నాయి, వ్యక్తిగత జీవితాలు, మన జీవితాలు చెరలో ఉన్నవి. ఇలాంటి మనకు ఒక వాక్ వస్తుంది. ఏంటి? ఇదిగో ఆ రోజులు, ఆ దినాలు వస్తున్నాయి. ఏ దినాలు? యెహోవా తన మాటను నిలబెట్టుకునే దినాలు. 14వ వచనం అంటాడు, డిక్లేర్ చేస్తున్నాడు, అనౌన్స్ చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఏంటంటే ఆ దినాలు వస్తున్నాయి. ఏ దినాలంటే దావీదు నుండి, నా ఒక మాట కలుపుతాను, ఎండిపోయిన దావీదు యొక్క వంశం నుండి చిగురు, నీతి చిగురు పుడుతుంది. ఈ చిగురు దావీదుకు మించిన చిగురు, కుటుంబానికి ఇంటి పేరుకు మించిన చిగురు. అప్పటికే ఇర్మియాయే తిట్టాడు ఆ వంశాన్ని. ఆ వంశమే దేశాన్ని చాలా మట్టుకు ద్రోహం చేసింది. కానీ ఆ వంశంలో ఉన్న చిగురు వంశాన్ని బట్టి కాదు, ఇంటి పేరుని బట్టి కాదు, దేవుడు నిబంధన చేశాడు కాబట్టి ఆ వంశంలోనే చిగురు తెస్తున్నాడు. కానీ వంశం లాంటి చిగురు కాదు, వంశానికి మించిన చిగురు. ఒకసారి కొన్ని ఇంట్లో మంచోళ్ళు పుడతారండి. తాత లాంటిది, మామ లాంటిది అనుకుంటాం కదా. ఎస్, వాళ్ళైతే అలా అవ్వచ్చు. నాన్న లాంటాడు, అమ్మ లాంటిది అంటాం కదా. ఎస్, వాళ్ళైతే అవ్వచ్చు. కానీ దైవం కావాలని అలాంటి కుటుంబాల్లో కూడా మంచి చిగురులను పుట్టించవచ్చు. దేవుడు ఏం చేయాలన్నా చేయగలిగిన సమర్థుడు. దావీదు యొక్క వంశం నుండి
నీతి చిగురు, దావీదుకు మించిన చిగురు. కారణం దావీదు నీతి కాదు, దేవుని నీతి. కారణము దేవుని యొక్క నిబంధన. ఈ యొక్క చిగురు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నీతి న్యాయాలు జరిగిస్తుంది. ఈ చిగురును మొలకెత్తించేది ఎవరంటే దైవమే. ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మనం పెంచినా, ప్రజలు పెంచినా పెరగదు. మొలకింపజేసేది దైవమే. ఒకసారి ఏదేదో చేసేద్దాం అనుకుంటాం, కాదు. మనకి సాధ్యం కానిది దేవుడు అతి తేలిగ్గా మొలికింపజేయగలడు. ఈ యొక్క కష్టకాలాల్లో నిరుద్యోగం, పేదరికం, అనారోగ్యం, సంశయము, అలాగే ప్రపంచంలో ఉన్న ఈ యొక్క భయంకరమైన కఠిన కొత్త కల్దీలు ఉన్నారు కదా, ఎప్పుడు పోతారా బాబు అని అనుకుంటాము. వీళ్ళు పోరేమో అనుకుంటాం కదా, అంత బలవంతులుగా వాళ్ళు కనబడతారు కదా. లోకం ఎండిపోయింది, ఇందులో ఇక పచ్చదనం ఉండదు, చిగురు ఉండదు అనుకుంటాం కదా. అలాంటి లోకంలో దేవుడు చిగురు పుట్టించగలడు. రోమీలు పరిపాలిస్తున్నప్పుడు మరియ కుటుంబంలో, దావీదు వంశంలో క్రీస్తుగా ఆ ఒక చిగురు పుట్టింది. అది నీతి చిగురు. ఆ చిగురు ఏం చేస్తుంది? 15వ వచనంలో చెప్తాడు, నీతి న్యాయాలు జరిగిస్తుంది. ఆ చిగురు ద్వారా ఇర్మియా ప్రవచనం, ఆ చిగురు ద్వారా ఆ కాలమందు, ఆ దినములలో యూదాకి రక్షణ. యెరూషలేములో నివసించేవారు సురక్షితంగా ఉంటారు. కల్దీయులు ఎంత కఠినంగా వచ్చి వాళ్ళ మీద దాడులు చేసిన సురక్షితంగా ఉంచేది దైవం. ఒక మాట అంటాడు, నీతి, ఆ యెహోవాయే నీతి అనే కొత్త పేరు యెరూషలేముకి వస్తుంది. ఈరోజు 2024లో ఈ వాక్యం వింటున్న మనకు ఇటు అంతర్జాతీయంగాను మనము చెరసాల ప్రకారంలోనూ ఉన్నాము. వ్యక్తిగతంగా కూడా మీరు నేను రకరకాల చెరసాల ప్రాకారములలో ఉన్నాము. ఎప్పుడో కాదు, వస్తున్నాయి ఆ రోజులు. ఎక్కడో కాదు, ఇక్కడికే మన జీవితాల్లోకి వస్తున్నాయి. ఆ వస్తున్న ఆ మంచి రోజులను, ఆ మంచి దినములను జ్ఞాపకము చేసే కాలమే ఆగమన కాలము. ఎదుటున్న ఈ 5-6 వారాలే కాదు, ఎదుటున్న సంవత్సరాలన్నిటిలోనూ ఆ నీతి చిగురు మనలోను మన మధ్యన మొలకెత్తుతుంది. మొలకెత్తించేది ఆ యెహోవాయే. ఎదురు చూద్దాం, ఆ నీతి చిగురును బట్టి సంతసిందాం, ధైర్యంగా ఉందాం. ఉంటాను మరి, సెలవు. ఉంటా.